ఈరోజు మన ఎస్ఎస్సిలో క్వశ్చన్ నెంబర్ 15లో మనకు ఆల్రెడీ ఆర్టికల్ కూడా రిలీజ్ అని క్వశ్చన్ నెంబర్ 15లో మనకు మైనర్ డిస్కస్లో మనకు 3 అడగడం జరుగుతుంది. అందులో ఒక డిఎంఎన్ గుర్తుంచుకోండి. డి అంటే డైరీ, ఎం అంటే మెసేజ్, ఎన్ అంటే నోటీస్ కూడా 2 రకాలుగా ఉంటుంది. సో ఇది పూర్తిగా మనకు టెక్స్ట్ బుక్ నుంచి ఇన్పుట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు కొద్దిగా బూస్ట్ ఇస్తాడు. దాని ప్రకారం మనం క్రియేటివ్ థింకింగ్ తోటి రాయాలి, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్. దీనికి 5 మార్క్స్. మనకు మైనర్ డిస్కస్లో 2 15, 16. 15 గురించి ఉంది. 15లో ఉన్న డి డైరీ, ఎం మెసేజ్, ఎన్ నోటీస్లో కూడా 2 kinds, ఇప్పుడు 1 kinds, రేపు 1 kind ఉంది. చూసుకుంటే ఇక్కడ మనం మినిమం ఒక 50 words రాయాలి. 5 మార్క్స్ నువ్వు ఎట్లా కొడుతున్నట్టుకే ప్రతి 10 wordsకి 1 మార్క్ చొప్పున 50 wordsకు మనకు 5 మార్క్స్ మినిమం కొట్టవచ్చు. 50, 60 రఫ్గా లెక్క పెట్టుకోవాలంటే అది బరాబర్ అవసరం లేదు, చూసుకుందాం. క్రియేటివిటీగా రాయాలి, రాసినా కూడా జాగ్రత్త రాయాలి. గ్రామటికల్ మిస్టేక్ పోకుండా చూసుకోవాలి. ఇంకెక్కువ రాద్దాం అనుకుంటే గ్రామటికల్ మిస్టేక్ పోతే మళ్ళీ మీకు మార్క్స్ డిక్రీజ్ కావడం జరుగుతుంది. అసలు క్వశ్చన్ ఏందో చూద్దాం ఒకసారి. గతంలో అడిగింది ఏమని అడిగిందంటే, ద లెసన్ మై చైల్డ్హుడ్. నాకు చైల్డ్హుడ్ లెసన్ అని తెలుసు మీకు, అబ్దుల్ కలాం. డిపిక్ట్ గుడ్ ఫ్రెండ్షిప్ అమంగ్ అబ్దుల్ కలాం అండ్ హిస్ ఫ్రెండ్స్. ఆ లెసన్లో మనకు అబ్దుల్ కలాం వాళ్ళ ఫ్రెండ్స్ గురించి మంచిగా వర్ణించడం జరిగింది. డిపిక్ట్ ఫ్రెండ్షిప్ గురించి. ఇన్ ఆర్డర్ టు డెవలప్ గుడ్ ఫ్రెండ్షిప్ అమంగ్ ద స్టూడెంట్స్, యూ ప్లాన్ టు ఆర్గనైజ్ ఫ్రెండ్షిప్ డే ఇన్ యువర్ స్కూల్. నువ్వు కూడా మీ స్కూల్లో ఫ్రెండ్షిప్ బాండ్ మంచిగా కలిగి ఉండడానికి నువ్వు ఒకరోజు ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ మీ స్కూల్లో చేయబోతున్నావు. సో ప్రిపేర్ ఏ నోటీస్ అబౌట్ ద ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ గురించి ఒక నోటీస్ నువ్వు ఏం చేయాలి, ఫార్వర్డ్ చేయాలి. బికాజ్ యు ఆర్ ద స్కూల్ ఎస్పిఎల్, స్కూల్ పీపుల్ లీడర్. నువ్వు ఎస్పిఎల్ కాబట్టి. సో ఇది క్వశ్చన్. అబ్దుల్ కలాం గారి మై తెలుగు లెసన్లో అబ్దుల్ కలాం వాళ్ళ దోస్తులతో ఏ విధంగా అయితే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసిండో దాని గురించి వర్ణించడం జరిగింది. మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ మధ్య ఏ విధంగా ఫ్రెండ్షిప్ డెవలప్ చేస్తారో కొరకు ఫ్రెండ్షిప్ డే ప్రోగ్రామ్ పెట్టు. నువ్వు స్కూల్ పీపుల్ లీడర్ అయితే దాని కొరకు నువ్వు ఒక నోటీస్ ఇష్యూ చేయి అని చెప్తున్నాడు. ఇది క్వశ్చన్. 5 మార్క్స్ కింద నువ్వు చేయాలి. ఏం చేద్దాం చూద్దాం. నోటీస్ నథింగ్ బట్ మనకు ఇక్కడ నోటీస్ 2 kinds. ఫస్ట్ ఇక్కడ చూద్దాం, రేపు ఇంకోటి నుండి చెప్దాం. ఇది ఎట్లుందంటే నథింగ్ బట్ లెటర్ రైటింగ్, నథింగ్ బట్ లైక్ డైరీ. అక్కడ ఉన్న కొన్ని ఇక్కడ మనకు క్లూస్ యూజ్ చేసుకోవచ్చు. సరే చూద్దాం. ఫస్ట్ మన స్కూల్ నేమ్ రాసుకోవాలి. జెడ్పీఎస్ఎస్ మహబాద్ అనుకోండి, జెడ్పీఎస్ఎస్ వరంగల్, జెడ్పీఎస్ కరీంనగర్, జెడ్పీఎస్ హైదరాబాద్, జెడ్పీఎస్ రంగారెడ్డి అనుకోండి. మన స్కూల్ నేమ్ ఫస్ట్ పైన రాసుకోవాలి. ఏంటిది? ఇది నోటీస్. ఈ నోటీస్ అనేది మనకు క్యాపిటల్ లెటర్లో ఉండాలి, మిడిల్లో ఉండాలి. దానిపైన మనకు జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ మహబాద్ వరంగల్ ఆర్ సంథింగ్ ఏదనుకోండి. హాఫ్ మార్క్ పడ్డట్టే మనకి ఇక్కడ. అకేషన్ రాయాలి. నెక్స్ట్ నోటీస్. కొంతమంది నోటీస్ అని పడంగానే పైన అకేషన్ చూస్తారు, అవి ఓకే సైన్ పెట్టేస్తారు, మొత్తం మ్యాటర్ చదవరు. కొంతమంది మ్యాటర్ చదవరు ఉంటారు. అకేషన్ ఏంటి? ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ జరుగుతుంది స్కూల్లో. అకేషన్ 1 point అయిపోయింది. నెక్స్ట్ డేట్ మనం చాలామంది 2/8/2026 అని రాస్తారు, అలా రాసుకోవచ్చు. మనకి ఈ విధంగా ఈ ఫార్మాట్లో కూడా రాసుకోండి. సెకండ్, ఫస్ట్ ఎప్పుడైనా డేట్, మంత్, ఇయర్ తెలుసుగా. డిఎంవై, డేట్, మంత్, ఇయర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డి ముందు వస్తుంది, తర్వాత ఎం వస్తుంది, తర్వాత వై వస్తుంది. ఇది కూడా డేట్, మంత్, ఇయర్. ఇక్కడ ఏం చేయాలి మరి? డేట్ ఫస్ట్ అయితే ఫస్ట్, సెకండ్ అయితే సెకండ్ ఇక్కడ ఉండాలి కదా. ఆగస్ట్ కామా, డేట్ మంత్కు కామా పెట్టి, అండ్ ఇయర్ నేను ఇంటికి పెడితే మీరు అక్కడ ఇంటి పెట్టే అవసరం లేదు. 2026 అని ఇట్లా కామా ఒకటి యాడ్ చేయాలి. అంటే కామా మీన్స్ ఇంకా ఉంది, ఫుల్ స్టాప్ మీన్స్ నథింగ్ అన్నట్టు. ఇక్కడికి అయిపోయింది. దాదాపు మ్యాక్సిమం ఒక 1 మార్క్ మన చేతిలో ఉన్నట్టు. ఇక్కడికి
సో లెఫ్ట్ సైడ్ చూద్దాం. మనకు బ్లాక్డ్ ఫార్మాట్, ఇండియన్ ఫార్మాట్ 2 రకాలుగా ఉంటాయి. మనకు రైట్ సైడ్ రాసుకోవచ్చు, ఓకే, లెఫ్ట్ సైడ్ రాసుకోవచ్చు. ఇండియన్ ఫార్మాట్లో రైట్ సైడ్ స్టేషన్ అండ్ డేట్ అండ్ ఓకే సల్టేషన్ కింద మనకు ఉండడం జరుగుతుంది రైట్ సైడ్, ఓకే. సో అక్కడ బ్లాక్డ్ ఫార్మాట్లో మనకు లెఫ్ట్ సైడ్ రాసుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనం ఎవరైతే రాసామో జి హర్ష స్కూల్ పీపుల్ లీడర్, ఏ స్కూల్ ఇక్కడ ఆల్రెడీ చెప్పేసి మహబాద్ పెట్టినాం, అంత సింపుల్గా ఉండాలి. 1 2 3 4 అయినాయి అంటే దాదాపు మీకు 2 మార్క్స్ వచ్చినట్టే. మిగతా ఉన్న మ్యాటర్కి ఒక 3 మార్క్స్ వేసుకొని 5 మార్క్స్, 50% ఉండాలి. మనం చూద్దాం. మనం ఎప్పుడైనా నోటీస్ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏం చేస్తున్నాం, నోటీస్ కంప్లీట్ అయ్యేదానికి నోటీస్ పంపవు, జరగబోయేదానికి నోటీస్ పంపుతాం. జరగబోయేదానికి నోటీస్ పంపినప్పుడు మనం ఏం చేయాలి, జరగబోయే పనులు ఏ టెన్స్లో చెప్పాలి, మనం ఫ్యూచర్ టెన్స్లో చెప్పాలి. అంతేగాని ఈ సెలబ్రేటెడ్ అంటే మీరు జరుపుకుంటేమి రేపు అని తప్పదు. చూద్దాం ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. అవర్ స్కూల్ ఈజ్ గోయింగ్ టు ఆర్గనైజ్ ఆర్ కండక్ట్. అవర్ స్కూల్ ఈజ్ గోయింగ్ టు, సార్ మరి గోయింగ్ టు ఏంటి సార్, గోయింగ్ టు అంటే ప్రజెంట్ కంటిన్యూస్ కాదు అంటే నో, ప్రజెంట్ కంటిన్యూస్ ఫార్ములే ఉంటుంది. బట్ మన ఫ్యూచర్ టెన్స్ తెలియజేసి గోయింగ్ టు అనే దాన్ని యూజ్ చేయాలి. గోయింగ్ టు, ఐఎమ్ గోయింగ్ టు వరంగల్, ఓకే, ఐ నీడ్ టు, ఓకే. సో అవర్ స్కూల్ ఈజ్ గోయింగ్ టు ఆర్గనైజ్ చేయబోతుంది. అవర్ స్కూల్ ఓకే ఈజ్ గోయింగ్ టు ఆర్గనైజ్ ప్లేస్లో అవర్ స్కూల్ విల్ ఆర్గనైజ్ ప్లేస్లో గోయింగ్ టు ఆర్గనైజ్ పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. అంటే జరుపుకోబోతున్నాము. కొంతమంది ఏం రాస్తారు, అవర్ స్కూల్ విల్ ఆర్గనైజ్ అని రాస్తారు, విల్ బి అని రాస్తారు ఇంకా పాజిటివ్లో, అది కూడా రాంగ్. సో అవర్ స్కూల్ ఈజ్, ఇక్కడ ఈజ్, ఇక్కడ మనకు పాస్ట్ స్ట్రక్చర్ ప్రజెంట్ స్ట్రక్చర్ కనబడాలి, ప్రజెంట్ కంటిన్యూస్ లెక్కనే కనబడాలి. కానీ ఇక్కడ 2 యాడ్ అవుతుంది, ఇక్కడ అప్పుడు మనకు ఫ్యూచర్లోకి వెళ్ళిపోతుంది. సో అవర్ స్కూల్ ఈజ్ గోయింగ్ టు ఆర్గనైజ్, మన స్కూలు ఆర్గనైజ్ చేయబోతుంది, ఓకే. అంతేగాని అవర్ స్కూల్ విల్ ఆర్గనైజ్ అలా ఉంటే బాగుండే ఫార్మాట్, ఓకే. నోటీస్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టాప్ మీటింగ్ కండక్ట్ చేసుకుంటాం అనుకోండి, ఓకే. అప్పుడు ఏం చేసుకోవాలి, గోయింగ్ టు కండక్ట్ స్టాప్ మీటింగ్, ఓకే, అట్లా పెట్టుకోవాలి. అలా ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలనుకున్నా గోయింగ్ టు కండక్ట్ మీటింగ్, ఓకే, ఆ విధంగా గోయింగ్ టు యూజ్ చేసుకోవాలి. కానీ విల్ కండక్ట్, విల్ బీ కండక్ట్ అని రాస్తారు, తప్పదు ఫార్మాట్. అవర్ స్కూల్ ఈజ్ గోయింగ్ టు ఆర్గనైజ్ ఫ్రెండ్షిప్ డే. మనకి ఎప్పుడైనా హైలైట్స్ ఉంటే మనం ఏం చేసుకుంటే 2 చెవులు పెట్టాలి. అంటే అప్పుడు మనకు అక్కడ పేపర్ కరెక్షన్ చేసేటోళ్ళు వీడు 2 చెవులు పెట్టినంటే అంటే నోడెస్ కామర్స్లో అంటే ఇంపార్టెంట్ వాటిని మనం యూజ్ చేస్తాం. అంటే ఇంత అంత నాలెడ్జ్ ఉంది అనుకుంటాడు, ఆ విషయమే ఎక్కడ ఉన్నదాన్ని ఇక్కడ తెచ్చిపెట్టాలి. ఫ్రెండ్షిప్ డే ఆన్ 5th ఆగస్ట్, ప్రతి నెల ఆగస్టు 1వ ఆదివారం ఫ్రెండ్షిప్ డే అనుకుందాం. ఆన్ 5th ఆగస్ట్ చెప్పిన కదా, ఆన్, ఓకే. డేట్ల ముందు ఆన్ యూజ్ చేస్తాం, నెలల ముందు ఇన్ని యూజ్ చేస్తాం, సంవత్సరాల ముందు కూడా. ఆన్ 5th ఆగస్ట్ 2000 ఇష్టం. ఇప్పుడు దేనికి అంత అకేషన్ ఆఫ్ ఫ్రెండ్షిప్ డే. సెకండ్ టైం వచ్చింది ఫ్రెండ్షిప్ డే. ఫస్ట్ టైం 2 యూజ్ చేసాం చెవులు, నెక్స్ట్ టైం ఒకటే చెవులు యూజ్ చేసాం. టు డెవలప్ గుడ్ ఫ్రెండ్షిప్. రీజన్ ఏంది, గుడ్ ఫ్రెండ్షిప్ను డెవలప్ చేస్తానికి రీజన్ రాయాలి, క్లియర్. మీటింగ్ పెట్టుకుంటాను దానికి ఉండాలి కదా రీజన్. తిన టైంపాస్గా పెట్టుకోం కదా, టీ చాయ్కి పెట్టుకోం కదా, టీ బిస్కెట్లకు. సో టు డెవలప్ గుడ్ ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవడానికి ఒక మనం ఆర్గనైజ్ చేయబోతున్నాం ఒక ప్రోగ్రామ్. వారి మధ్య అమాంగ్ ద స్టూడెంట్స్, అమాంగ్ అంటే నెంబర్ ఆఫ్ ఉంటాయి, అమాంగ్ మోర్ దెన్ 2 ఉంటే అమాంగ్, ఓన్లీ 2 ఉంటే బిట్వీన్. సో డెవలప్ గుడ్ ఫ్రెండ్షిప్ అమాంగ్ ద స్టూడెంట్స్, మనందరూ స్టూడెంట్స్ మీద మంచి ఫ్రెండ్షిప్ డెవలప్ చేస్తానికి ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. మంచి ఫ్రెండ్స్ సంబంధించిన డ్యాన్సెస్ ఉంటాయి, ఫ్రెండ్స్కి సంబంధించిన సాంగ్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ సంబంధించిన స్కిట్స్ ఉంటాయి, ప్లేస్ ఉంటాయి, డ్రామాస్ ఉంటాయి,
ఓకే, కామెడీస్ ఉంటాయి, ఓకే, జోక్స్ ఇవన్నీ ఉంటాయి ఆ ప్రోగ్రాంలో. సో మనం డెవలప్ చేసుకున్న ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం. ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ హియర్ బై, ఇది ముందు కూడా రాసుకోవచ్చు. ఆల్ ద స్టూడెంట్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్, అట్లా కూడా రాసుకోవచ్చు స్టార్టింగ్లో, ఇక్కడ కూడా రాసుకోవచ్చు. ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ హియర్ బై రిక్వెస్టెడ్, రిక్వెస్ట్ చేస్తూ ఇంటిని ఆల్రెడీ పంపుతున్నాగా, టు టేక్ పార్ట్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆర్ ఇన్ దిస్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రాంలో మీరు కూడా భాగస్వామ్యం కండి. వితౌట్ ఫెయిల్ టేక్ పార్ట్ ఇన్ ద ప్రోగ్రామ్ అండ్ అటెండ్, రాసుకోవచ్చు ఎక్స్ట్రా, అండ్ అటెండ్ వితౌట్ ఫెయిల్, అటెండ్ ద ప్రోగ్రామ్ వితౌట్ ఫెయిల్. వితౌట్ ఫెయిల్ అంటే 35 మార్క్స్ బిలో కావచ్చు కాదు, తప్పకుండా రావాలి, 100% అటెండ్. అండ్ మేక్ ఇట్ గ్రాండ్ సక్సెస్, అందరు కలిసి గ్రాండ్ సక్సెస్ చేయగలుగుతున్నాను. మొత్తం ఇళ్ళనే రాస్తే ఆ మీటింగ్ రాడు. సో జి హర్ష స్కూల్ పీపుల్ లీడర్ అని ఆ రోజు ఈవినింగ్ నోటీస్ బోర్డులో పే చేస్తే మార్నింగ్ రాగానే అందరు చూస్తారు. నెక్స్ట్ డే రోజు ప్రోగ్రామ్ జరుగుతుంది. పంపించేది ఏంటంటే సెకండ్ రోజు పంపిస్తున్నారు నోటీసు, 5th రోజు ప్రోగ్రామ్. సో అప్పుడు అందరూ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతారు, గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఇది నోటీస్ ఒక రకమైనది. రేపు 2 రకమైన నోటీస్ చూద్దాం. ఏం భయపడిన అవసరం లేదు, నోటీసు సింపుల్. స్కూల్ పేరు రాస్తారు, నోటీస్. ఓకే, చాలామంది ప్రైవేట్ స్కూల్లో ఉంటే ఈ ప్రైవేట్ స్కూల్ పేరు రాయకండి. ఇలా వచ్చినప్పుడు ఎట్లాగో మన కరెక్షన్ ఇచ్చిన టీచర్లు అందరూ గవర్నమెంట్ టీచర్లు కాబట్టి ప్రైవేట్ స్కూల్ ఎందుకు వేరు డబ్బులు పెట్టి బాగా రాకి ఉన్నాడు కాబట్టి తక్కువ ఇద్దాం, మన గవర్నమెంట్ పిల్లలకి ఎక్కువ ఇద్దాం అనుకుంటాం. అలాంటిది ఏముండదు కానీ, బట్ మీరు కూడా గవర్నమెంట్ స్కూల్ పేరు రాసుకోండి. ఎందుకంటే మన దిద్దేవారు మనలు కదా, రేపు మన పిల్లగాడు అంటే కొంచెం సెంటిమెంట్ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ ఇస్తుంది ప్రభుత్వ పాఠశాలలో. సో అందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరండి. సో ఈ విధంగా జెడ్పీఎస్ఎస్ నోటీస్, ఈ విధంగా నోటీస్ను రాసుకోండి, ఏం భయపడిన అవసరం లేదు. ఓకే, 1 2 3 4 5 6 ఇంకా రాయాలనుకుంటే రాసుకోవచ్చు, ఇంకా మసాలా యాడ్ చేసుకోవచ్చు. కానీ మీరు ఎక్కువ రాస్తే మిస్టేక్స్ పోతుంటాయి, అప్పుడు మార్క్స్ తగ్గడం జరుగుతుంది. ఓకే, 5 మార్క్స్ ఈ విధంగా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 15లో మనకు చెప్పిన నేను డిఎంఎన్, డి డైరీ, ఎం అంటే మెసేజ్, ఎన్ అంటే నోటీస్. ఈ మూట్లకి పక్క ఒకటి దిగుతుంది, మీరు చూసుకోండి. ఓకే, రేపు ఇంకో నోటీస్ అండ్ డైరీ అండ్ మెసేజ్, ఈ విధంగా రోజు ఒకటి కంప్లీట్ చేద్దాం. తర్వాత ఇంకో మైనర్ డిస్కస్లో క్వశ్చన్ 60 చూసుకుందాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.